నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 17, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలో వక్రగతిలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో భావోద్వేగాలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితాలు మీ వైపుకే వచ్చేటట్టుగా గోచరిస్తోంది. బిజినెస్ లో మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైనది. ఆరోగ్యం చూసినట్లయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబంలో ఆనందమైన వాతావరణం గోచరిస్తున్నది. పరిహారంగా దుర్గా అమ్మవారికి పసుపు దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. కలిసి వచ్చే కలరు సిల్వర్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము సోమవారము. మీ యొక్క అదృష్ట శాతము 89% గా గోచరిస్తున్నది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ రోజు మాటల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా కాకుండా ఒక క్లారిటీగా మంచిగా చక్కగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో సీనియర్స్ అంటే మీ యొక్క పై అధికారులతో కానీ, మీ సీనియర్స్తో కానీ అపార్థాలు కానీ, గొడవలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తాయి. నిరాశ పడకండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక గ్యాస్కి సంబంధించిన, అంటే కడుపులో ఉబ్బరం కానీ, గ్యాస్ కానీ ఇలాంటి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ హార్డ్ ఫుడ్ కానీ, బయట ఫుడ్ కానీ తినే ప్రయత్నం చేయకండి. కుటుంబంలో శాంతి సహనము ఈ రోజు మీరు పాటించవలసిన పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి చదవడం కానీ, చదవలేని వారు వినే ప్రయత్నం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. ఈరోజు మీ యొక్క అదృష్ట శాతము 62గాను ఉంటే కొద్దిగా తక్కువగా గోచరిస్తున్నది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా అత్యద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగంలో మంచి ప్రశంసలు వస్తాయి. ప్యాకేజ్ పెరగడం కానీ, కేడర్ పెరగడం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే బిజినెస్ లో కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యలో మంచి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఈ రోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణతో పాటు లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా ఈ 2 కలిపి అనుష్ఠానం చేసి చేయాలి. మాకు సమయం లేదు అని అనుకున్నప్పుడు విష్ణు మంత్రాన్ని కానీ, అమ్మవారి మంత్రాన్ని, విష్ణువులో ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకోండి, విష్ణువుకు సంబంధించింది. దాన్ని అమ్మవారి యొక్క మంత్రంతో పాటు ఉదాహరణకి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని ఈ 2 జోడించి 108 సార్లు చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే కలరు లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము బుధవారము. మీ యొక్క అదృష్ట శాతం ఈరోజు 91% ఉంది. ఎక్స్ట్రాడినరీ, చాలా చక్కగా ఉండబోతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి.